నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. స్పోకెన్ ఇంగ్లీష్ డే 2కి స్వాగతం. వెల్కమ్ ఎవ్రీవన్. నిన్న మనం డూ అండ్ డస్ వర్బ్స్తో ప్రొనౌన్స్ ప్లస్ డూ అండ్ డస్ అండ్ వర్బ్ బేస్ ఫామ్ ఉపయోగించి స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేసామో నిన్న నేర్చుకున్నాం. ఈరోజు మనం యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్తో స్టేట్మెంట్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. Yesterday we have learned forming a statements using do and does. Today we will learn about am, is, are. Okay, welcome. am, is, are ఈ వర్బ్స్ ఎందుకు వాడతామంటే కంటిన్యూస్ ఫామ్, ఏదైనా పని చేస్తూ ఉన్నాము అనే పనిని తెలియజేయడానికి am, is, are అనేది మనం వాడతాం. సో ఇక్కడ ఐకి యామ్ వస్తుంది, వి, యూ, దేకి ఆర్ వస్తుంది, హీ, షీకి ఈజ్ వస్తుంది. సో ఐ యామ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ ఈజ్ ఆర్ షీ ఈజ్. ఇట్లా మనం స్టేట్మెంట్స్ మనం ఫామ్ చేసుకుంటాం. సో నిన్న మనం చెప్పుకున్నట్టే ప్రతి దాంట్లోని పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఇంటరాగేటివ్, సో 4 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకుందాం. సో ఎప్పుడైతే యామ్, ఈజ్, ఆర్ వస్తుందో సో వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా మీరు, ఐఎన్జి. టీచ్ అనేది నార్మల్ వర్బ్, టీచ్కి ఐఎన్జి యాడ్ చేస్తే టీచింగ్. సో ఐ యామ్ టీచింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. సో ఐ యామ్ టీచింగ్. ఇది అనేది పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ ఫామ్. ఐ యామ్ నాట్ టీచింగ్. ఈ నాట్ అనేది మధ్యలో యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. ఐఎమ్ నాట్ టీచింగ్, నేను టీచింగ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంట్రోగేటివ్. యామ్ ఐ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నానా? క్వశ్చన్ ఫామ్. నెగిటివ్ ఇంట్రోగేటివ్. యామ్ ఐ నాట్ టీచింగ్, నేను టీచింగ్ చేయటం లేదా? సో ఫస్ట్ది ఐ యామ్ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నాను, నేర్పిస్తున్నాను. ఐఎమ్ నాట్ టీచింగ్, నేను నేర్పించడం లేదు. యామ్ ఐ టీచింగ్, నేను నేర్పిస్తున్నానా? యామ్ ఐ నాట్ టీచింగ్, నేను నేర్పించటం లేదా? సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఫామ్స్ మనం తయారు చేసుకున్నాం. సో 4 స్టేట్మెంట్స్ ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఇందులోనే ఈ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్లోనే ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఎట్లా ఒక చిన్న చిన్న పదాలు వాడి దాని మీనింగ్ ఎట్లా మనం మార్చవచ్చు అనేది నేను మీకు నేర్పిస్తాను. క్వశ్చన్ ఫామ్స్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. వాట్, how, where, why, when, who, which, whom, whose. సో దీన్ని ఏమంటారంటే ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఆర్ క్వశ్చన్ ఫామ్ వర్డ్స్ అంటారు. వాట్ అంటే ఏంటి, హౌ ఎలాగా, వేర్ అంటే ఎక్కడ, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, హూ ఎవరు,
విచ్ ఏది, హూమ్ ఎవరు, హూజ్ కూడా ఎవరు అనేది వస్తుంది. సో ఇక్కడ మనం యామ్ ఐ టీచింగ్ అంటే నేను టీచ్ చేస్తున్నానా, అది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం వాట్ అనేది మనం యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో యామ్ ఐ టీచింగ్ అంటే ఏంటి, నేను నేర్పిస్తున్నానా. వాట్ యామ్ ఐ టీచింగ్, నేను ఏం నేర్పిస్తున్నాను. సో వాట్ యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్కి డిఫరెంట్ మారింది మీనింగ్. అండ్ వాట్ తీసి హౌ, హౌ యామ్ ఐ టీచింగ్ అంటే నేను ఎట్లా నేర్పిస్తున్నాను, హౌ యామ్ ఐ టీచింగ్. సో ఇది ఒక అర్థం వచ్చింది. నెక్స్ట్ వేర్ యామ్ ఐ టీచింగ్ అంటే ఎక్కడ నేర్పిస్తున్నాను, ఏ ప్లేస్లో. సో యామ్ ఐ టీచింగ్ అంటే నేను నేర్పిస్తున్నానా. వాట్ ఐ యామ్ టీచింగ్ నేను ఏం నేర్పిస్తున్నాను. వేర్ ఐ యామ్ ఐ టీచింగ్ అంటే నేను ఎక్కడ నేర్పిస్తున్నాను. అండ్ హౌ ఐఎమ్ టీచింగ్ అంటే నేను ఎట్లా నేర్పిస్తున్నాను. సో ఇదే స్టేట్మెంట్కి మీరు క్వశ్చన్ ట్యాగ్స్ మార్చడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయగలుగుతున్నాం. చూసారా ఎంత సింపుల్ ఇంగ్లీష్. నెక్స్ట్ వి వచ్చేటప్పుడు వర్బ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ఆర్ వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ చెప్పుకున్నాం కదా, యామ్కి ఐ వస్తుంది, వీకి ఆర్ వస్తుంది. అండ్ ఐఎన్జి ఫామ్ వర్బ్కి యాడ్ అవుతుంది. సో వర్క్ ప్లస్ ఐఎన్జి వర్కింగ్, వీఆర్ వర్కింగ్ మేమందరం పని చేస్తున్నాం. సో దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. వీఆర్ నాట్ వర్కింగ్ మేము పని చేయటం లేదు, ఇది నెగటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఆర్ వి వర్కింగ్ అంటే మనం పని చేస్తున్నామా, ఆర్ వి వర్కింగ్ అని క్వశ్చన్ ఫామ్లో మనం అడగచ్చు. ఆర్ వి వర్కింగ్ మనం పని చేస్తున్నామా. నెగటివ్ క్వశ్చన్ మార్క్ ఆర్ వి నాట్ వర్కింగ్ మనం పని చేయటం లేదా అనేసి అన్నమాట. అంటే మనం పని చేయటం లేదా, ఆర్ వి నాట్ వర్కింగ్. సో నెగటివ్ ఇంట్రాగేటివ్ ఫామ్. సో వీఆర్ వర్కింగ్ పాజిటివ్, వీఆర్ నాట్ వర్కింగ్ నెగటివ్, ఆర్ వి వర్కింగ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్, ఆర్ వి నాట్ వర్కింగ్ ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. సో ఇట్లా మనం 4 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్స్ ఆర్ వి వర్కింగ్లో వేర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తే వేర్ ఆర్ వి వర్కింగ్ మనం ఎక్కడ పనిచేస్తున్నాం. సో వి జస్ట్ యాడెడ్ వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేట్మెంట్. వేర్ ఆర్ వి వర్కింగ్ ఎక్కడ పనిచేస్తున్నాం. వై యాడ్ చేస్తాం అనుకోండి, వై ఆర్ వి వర్కింగ్ మనం ఎందుకు పనిచేస్తున్నాం. సో సేమ్ ఒకటే క్వశ్చన్ మార్క్. ఆర్ వి వర్కింగ్ అంటే మనం పనిచేస్తున్నామా, వేర్ ఆర్ వి వర్కింగ్ అంటే మనం ఎక్కడ పనిచేస్తున్నాం, వై ఆర్ వి వర్కింగ్ అంటే మనం అసలు ఎందుకు పనిచేస్తున్నాం. సో ఒక్కొక్క చిన్న క్వశ్చన్ ఫామ్ యాడ్ చేసేసరికి దాని మీనింగ్ అనేది మనకి మారుతూ వస్తుంది. ఇట్లా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. యు ఆర్ ఈటింగ్. యు వచ్చినప్పుడు వెర్బ్ అనేది ఆర్ ఫామ్, హెల్పింగ్ వర్బ్ ఆర్ ఫామ్ వస్తుంది. అండ్ ఇక్కడ యాక్షన్ వర్బ్ వచ్చేసి ఐఎన్జి ఫామ్ వస్తుంది. అంటే ఈటింగ్, యు ఆర్ ఈటింగ్ మీరు
తింటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. యు ఆర్ నాట్ ఈటింగ్, మీరు తినడం లేదు. సో ఇది నెగటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. ఆర్ యూ ఈటింగ్, మీరు తింటున్నారా? సో ఇది క్వశ్చన్ మార్క్ తింటున్నారు. ఆర్ యూ నాట్ ఈటింగ్, మీరు తినడం లేదా? ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ యు ఆర్ ఈటింగ్, నెగటివ్ యు ఆర్ నాట్ ఈటింగ్, అండ్ ఇంట్రాగేటివ్ ఆర్ యూ ఈటింగ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఆర్ యూ నాట్ ఈటింగ్. సో ఇట్లా మనం 4 స్టేట్మెంట్స్ యూతో హెల్పింగ్ వర్బ్ అండ్ ఐఎన్జీ ఫామ్తో ఫ్రేమ్ చేసుకున్నాం. అండ్ ఇందాక చెప్పినట్టుగానే క్వశ్చన్ ఫామ్స్ యాడ్ చేసుకొని మన క్వశ్చన్ మార్క్స్ మనం మార్చుకోవచ్చు. సో ఆర్ యూ ఈటింగ్ అంటే ఏంటి? మీరు తింటున్నారా? ఇక్కడ వేర్ మనం యాడ్ చేస్తాం అనుకోండి, వేర్ యాడ్ చేస్తే వేర్ ఆర్ యూ ఈటింగ్, ఎక్కడ తింటున్నావు. అండ్ వాట్ ఆర్ యూ ఈటింగ్ అంటే ఏం తింటున్నావు, అంటే నువ్వు బిస్కెట్స్ తింటున్నావా, భోజనం చేస్తున్నావా, లేకపోతే చికెన్ తింటున్నావా, వాట్ ఆర్ యూ ఈటింగ్. సో వాట్ యాడ్ చేసుకుంటే అది. నెక్స్ట్ ప్రొనౌన్ దే. సో దే వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఆర్ వస్తుంది అండ్ యాక్షన్ వర్బ్ ఐఎన్జీ వస్తుంది. దే ఆర్ ప్లేయింగ్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదు. సో నెగటివ్ స్టేట్మెంట్. ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారా? సో ఇది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. ఆర్ దే నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదా? సో ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ పాజిటివ్ దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదు, నెగటివ్. ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారా, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్. ఆర్ దే నాట్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదా, ఇట్స్ ఏ నెగటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్. సో ఇట్లా 4 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం. అండ్ ఇన్ ద సేమ్ విధంగా ఇంట్రాగేటివ్స్లో అండ్ డిఫరెంట్ టైప్స్లో మళ్ళీ చూద్దాం. వేర్ అనేది ముందు యాడ్ చేస్తే వేర్ ఆర్ దే ప్లేయింగ్. ఆర్ దే ప్లేయింగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆడుతున్నారా. వేర్ ఆర్ దే ప్లేయింగ్ అంటే వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, ఏ ప్లేస్లో ఆడుతున్నారు, అంటే ఇంటి లోపల ఆడుతున్నారా, బయట ఆడుతున్నారా, లేకపోతే గ్రౌండ్లో ఆడుతున్నారా, ఎక్కడ. వేర్ ఆర్ దే ప్లేయింగ్. అండ్ వాట్ ఆర్ దే ప్లేయింగ్ అంటే చెస్ ఆడుతున్నారా, క్రికెట్ ఆడుతున్నారా, లేకపోతే క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారా, ఏం చేస్తున్నారు. సో వాట్ ఆర్ దే ప్లేయింగ్. సో ఒక చిన్న వర్డ్ యాడ్ చేసేసరికి కంప్లీట్ మీనింగే మారిపోతుంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ యాడ్ చేస్తే హౌ ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఎలా ఆడుతున్నారు. సో హౌ ఆర్ దే ప్లేయింగ్ అట్లా అన్నమాట. సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రొనౌన్. He or she.
అతడు లేక ఆమె. సో హీ ఆర్ షీ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఈజ్ ఫామ్ వస్తుంది, ఐఎస్ ఈజ్. అండ్ రీడ్ అనేది రీడింగ్ అవుతుంది, సో ఐఎన్జి ఫామ్ వస్తుంది. హీ ఈజ్ రీడింగ్ ఆర్ షీ ఈజ్ రీడింగ్. అతడు చదువుతున్నాడు లేక ఆమె చదువుతూ ఉంది. సో దీన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. హీ ఈజ్ నాట్ రీడింగ్ ఆర్ షీ ఈజ్ నాట్ రీడింగ్. అతడు చదవటం లేదు లేక ఆమె చదవటం లేదు. హీ ఆర్ షీ ఈజ్ నాట్ రీడింగ్. సో దాన్ని మనం నెగటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. ఈజ్ హీ రీడింగ్ ఆర్ ఈజ్ షీ రీడింగ్? అతడు చదువుతున్నాడా, ఆమె చదువుతూ ఉందా? సో ఇట్లా దాన్ని మనం ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ ఫామ్ కింద వస్తుంది. హీ నాట్ రీడింగ్ ఆర్ షీ నాట్ రీడింగ్. అతడు చదవటం లేదా లేక ఆమె చదవటం లేదా? దీన్ని నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. అండ్ దీన్ని వేరేలా కింద కూడా రాసుకోవచ్చు. ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇజెంట్. ఇజెంట్ షీ రీడింగ్ ఆర్ ఇజెంట్ హీ రీడింగ్? సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈజ్ హీ నాట్ రీడింగ్, ఇక్కడ ఇజెంట్ హీ రీడింగ్. సో ఈజ్ ప్లస్ నాట్ వస్తే ఇజెంట్ అవుతుంది. సో దీన్ని నెగటివ్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్, ఈజ్ హీ రీడింగ్ ఆర్ ఈజ్ షీ రీడింగ్ ఇంటరోగేటివ్లో క్వశ్చన్ ట్యాగ్స్ మనం యాడ్ చేసుకుందాం. వాట్ ఈజ్ హీ రీడింగ్? అతడు ఏం చదువుతున్నాడు ఆర్ ఆమె ఏం చదువుతుంది? వేర్ హీ రీడింగ్ ఆర్ వేర్ షీ రీడింగ్? అతడు ఎక్కడ చదువుతున్నాడు లేదా ఆమె ఎక్కడ చదువుతూ ఉంది? సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే మన ప్రతి ఇంటరోగేటివ్ ఫామ్కి ఒక బేసిక్ క్వశ్చన్ మార్క్స్ స్టేట్మెంట్తో పాటు డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇట్ అంటే నాన్ లివింగ్ థింగ్ ఆర్ అన్ యానిమల్. అంటే ఒక సోఫా కానీ కుర్చీ కానీ వాటికి కానీ ఏదైనా జంతువులకు కానీ కుక్కకి పిల్లికి ఇట్లా ఏదైనా జంతువులకి ఇట్ అనేది మనం వాడచ్చు. ఇట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఈజ్ వస్తుంది అండ్ ఈ వర్బ్ వచ్చి ఐఎన్జీ ఫామ్ వస్తుంది. బార్కింగ్ వస్తుంది. బార్కింగ్ అంటే ఇట్ ఈజ్ బార్కింగ్. ఇక్కడ ఇట్ అంటే ఏమొస్తుందంటే కుక్క అనేది అరుస్తూ ఉంది. ఇట్ ఈజ్ బార్కింగ్. ఇట్ ఈజ్ నాట్ బార్కింగ్. కుక్క అరవడం లేదు. సో ఇట్ అనేది ఇక్కడ రిఫర్స్ కుక్క కింద మనం చెప్పుకున్నాం. సో ఇట్ ఈజ్ నాట్ బార్కింగ్. సో ఇంటరోగేటివ్ స్టేట్మెంట్, ఈజ్ ఇట్ బార్కింగ్? అది అరుస్తుందా? నెగటివ్ ఇంటరోగేటివ్, ఈజ్ ఇట్ నాట్ బార్కింగ్? అది అరవదా? అది అరవట్లేదా అని ఈజ్ ఇట్ నాట్ బార్కింగ్? సో పాజిటివ్ ఇట్ ఈస్ బార్కింగ్, నెగటివ్ ఇట్ ఈస్ నాట్ బార్కింగ్. ఈజ్ ఇట్ బార్కింగ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ బార్కింగ్? అది అరుస్తుంది,
అది అరవట్లేదు, అది అరుస్తుందా, అది అరవట్లేదా. సో ఈ విధంగా మనం 4 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం. సో ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ ప్రొనౌన్స్తో am, is, are. సో ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రొనౌన్స్తో am, is, are ఫామ్ చేసే స్టేట్మెంట్స్ ఎట్లా నేర్చుకున్నాం. అండ్ ఇంకొక రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ వస్తుంది. ఎప్పుడైతే మనం am, is, are అనేది మనం వాడతామో వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ వస్తుంది. సో ఐకి యామ్ వస్తుంది. అండ్ 1 minute, ఐకి యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్కి ఈజ్ వస్తుంది, వి, యు, దేకి ఆర్ వస్తుంది. సో వీటితో పాటు మనకి వెర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ కింద వస్తుంది. సో ఈరోజు మనం ప్రొనౌన్స్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ వర్బ్ ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్తో మనం స్టేట్మెంట్స్ ఎట్లా ఫ్రేమ్ చేసామో నేర్చుకున్నాం. రేపు ఇంకొక వర్బ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.